ప్రైజ్ ది లార్డ్. మే 23, 2024 సంవత్సరము. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. అవును, కనుపాపను ఏ రీతిగా అయితే కాపాడుకుంటారో ఆ రీతిగా కాపాడమని దావీదు భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఉదయకాలమున ఒకడు ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఏ రీతిగా వారు చూసుకుంటారు, కనుపాపను ఏ రీతిగా కాపాడుకుంటామో ఆ రీతిగా కాపాడుకుంటారు. వారు అంతగా వారిని ప్రేమిస్తారు. వారి యొక్క అటెన్షన్, వారి యొక్క ఫోకస్ సమస్తము ఆ వ్యక్తుల మీదే ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారిని అంతగా కాపాడుతారు, అంతగా వారికి తోడుగా ఉంటారు, అంతగా వారిని భద్రపరుస్తారు. ఉదాహరణకు మన 2 కళ్ళల్లో కనుపాపలను ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం, అదే రీతిగా ఇతరుల్ని కూడా మనం అంతగానే చూసుకుంటాం. ఉదయకాలమున నీవు దేవుని యొక్క అపారమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ కొలువలేనిది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. దాని యొక్క పొడవు, వెడల్పు, లోతును మనము కొలవజాలం. అదే రీతిగా అంత ప్రేమించే దేవుడు నిన్ను కూడా కనుపాపను కాపాడుకొనున్నట్లు ఆయన కాపాడుతూ ఉన్నాడు. అనుకుంటున్నావు, నాకెవ్వరు లేరు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని అనుకుంటున్నావు. కానీ ఆయన నిన్ను అనుక్షణం, అనుదినము కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉంటున్నాడు, నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? ఉదయకాలమున నీ కనుపాపను ఏ రీతిగా నువ్వు కాపాడుకుంటావో ఆ రీతిగా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ధైర్యము వహించి అడుగులు ముందుకు వేయి. నిన్ను ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుపాపను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాము, దానికి ఏ హాని కలగకుండా, ఏ తొందర కలగకుండా ఎంత కేర్ మనం తీసుకుంటామో అంతకంటే ఎక్కువగా ఆయన నన్ను కాపాడుతూ తన చేతి నీడలో మనల్ని దాచుకుని ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధైర్యం వహించు, దిగులు పడద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయన కనుపాప వలె ఉన్నావు. ఆయన నిన్ను కాపాడి, రక్షించి, నిన్ను పోషించి, నిన్ను నడిపించి, నిన్ను ఆదరించి, నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విక్టరీ మినిస్ట్రీస్, కళ్యాణ్ దుర్గ్.